కామారెడ్డి డిపో డీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ వెంకటగౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. అలాగే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, 2017 సంవత్సర వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, కొత్త అలవెన్స్లు అమలు చేయాలని కోరారు. ఆర్టీసీలో పేర్కొపోయినటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించామని చెప్పి చాలా అనేక సంవత్సరాల నుంచి కూడా మేము ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి గారికి మొదలు పెడితే ఎంపీ గారికి, తర్వాత అప్పటి మేనిఫెస్టో చైర్మన్ దుద్దిల శ్రీధర్ బాబు గారికి అందరికీ మెమోరాండాలు 2 సంవత్సరాల నుంచి ఎక్కిన గడప ఎక్కకుండా దిగిన గడప దిగకుండా వాళ్ళకి మెమోరాండాలు ఇచ్చినాం. వారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే మేము గెలిచి ఆర్టీసీ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మా సమస్యను పెట్టిన ఆ సమస్యలను మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో పెట్టినటువంటి సమస్యలనే మేము పరిష్కరించామని అడుగుతున్నాం. ఆ పెట్టినటువంటి సమస్యలు ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేస్తాము. మీకు రావాల్సినటువంటి 2 పే స్కేళ్ళు అవుతున్నాయో ఆ పే స్కేళ్ళు కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము. మరి అదేవిధంగా మీకు రావాల్సినటువంటి ఏరియాస్ ఆర్థిక పరమైనటువంటి ఏరియాస్ ఏవైతున్నాయో ఆ ఏరియాస్ అంతా కూడా మేము బకాయిలను విడుదల చేస్తామని చెప్పి మాకు స్పష్టమైన హామీ ఇస్తూ మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను పరిష్కరించామని చెప్పి దాదాపుగా 18 మాసాల నుంచి మేము మరి కూడా ఆ సమస్య కూడా పరిష్కారం కాలేదు. మరి ఓపిక బట్టి ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి మరి నిన్ననే పై నెల 7వ తారీఖు నాడు సమ్మె నోటీస్ 3వ సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో సమస్యలు ఇంకా పరిష్కరించాలని చెప్పి ఈ నెల మే 7వ తారీఖు నుంచి సమ్మె చేస్తామని చెప్పి మరి అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి లేఖ కూడా అందించాలి. మరి ఇంకా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల ఖచ్చితంగా ఆర్టీసీలో 100% సమ్మె జరగడానికి ఆస్కారం ఉంది. ఈ పెరిగినటువంటి సమస్యలు ఏవైతున్నాయో, ఈ వేధింపులు ఏవైతే ఉన్నాయో, ఈ పెరిగిన పని భారాలు ఏవైతున్నాయో ఇవన్నిటి మీద కార్మిక వర్గం అంతా కొత్త ఆడుతున్నటువంటి పరిస్థితి